హలో గైస్, వెల్కమ్ టు లీలా మాధురి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పప్పు, చారు అండ్ పొనిగంటి కూర ఫ్రై చేసుకున్నాము. ఒకదాని తర్వాత ఒకటి 3 ప్రాసెస్లు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులో బాగా వాష్ చేసుకున్న పొనిగంటి కూరని వేసి తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఇది బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని మీన్వైల్ మనం పప్పు ఉడకపెట్టేసుకుందాము. పప్పు, టమాటో, ఆనియన్, ఎండుమిర్చి, మిరియాలు, చింతపండు వేసుకొని బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న పప్పుని మనము పొనిగంటి కూర మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు, వెల్లుల్లి, కొద్దిగా బియ్యము అండ్ ఎండుమిర్చిని వేసి దోరగా వేయించి పట్టుకున్న పౌడర్ అండి. ఇది చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఇలానే చేసుకుంటాము. అది కారానికి తగినంత వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. దీనికి మళ్ళీ పోపు రెడీ చేసుకుందాము. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, దంచుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పొనిగంటి కూర మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొనిగంటి కూర టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా బాగుంటుందండి. మళ్ళీ పప్పు ముందుగా మనము మెదుపుకొని పోపు పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగానే మెదుపుకున్న పప్పులో తగినంత వాటర్ పోసుకోవాలి. ఈ పోపులో కరివేపాకు అండ్ ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉడుకుతున్న పప్పులో మనం కలిపేసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని దించేసుకోవాలి. ఇంతటితో పప్పు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, టమాటో వేసి తగినంత వాటర్ పోసి అందులో హోమ్ మేడ్ రసం పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి రసం మిశ్రమాన్ని అందులో వేసి దాంట్లో తగినంత పసుపు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసుకొని సాల్ట్ కొంచెం తగ్గిందండి. సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత దించేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో అయితే ఈ పప్పు, చారు అండ్ పొనిగంటి కూర ఫ్రైతో డిన్నర్ అండ్ లంచ్ 2 అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. Subscribe for more videos. Thank you for watching. Bye.